హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు అష్టమి రోజున అష్టమో సంతానంగా జన్మించాడు. చెరసాలలో తన తల్లి దేవకి అయినది తన తన మేనమామతో తన మేనమామ చంపుతాడని చెప్పి తనని గోకులంకి పంపించింది. గోకులంలో యశోదమ్మ దగ్గర మన శ్రీకృష్ణ పరమాత్ముడు పెరిగాడు. అతను లీలలు చేశాడు. ఈ దేవకి నందకి పుట్టగానే తను శంఖ గదంతో ఆమెకి కనిపించి తర్వాతకి పిల్లవాడి రూపంలోకి మారాడు. తర్వాత ఇంకా నేనున్నానమ్మా అని నీకు చెప్పడానికి ముందు అట్లా మారి తర్వాతకి మళ్ళీ బాలుడు వేషంలోకి మారిపోయి నన్ను ఇట్లా యశోదమ్మ దగ్గరికి పంపించండి, గోకులంలో పెరుగుతాను నేను, అక్కడున్న పాపను తీసుకొచ్చి ఇక్కడ చెరసాల్లో పెట్టండి అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడి అప్పుడు చెప్పినట్టుగానే దేవకి వాళ్ళు అలాగే చేసి యశోదమ్మ దగ్గర తనని వదిలిపెట్టేసి అక్కడున్న బాలికను తీసుకొచ్చి ఈ చెరసాల్లో బంధించారు. అలా శ్రీకృష్ణుడు గోకులంలో చేసిన గోపికలతో చేసిన చేష్టలన్నీ మనకు తెలుసు కదా. అలాగే ఇప్పుడు మనం భగవద్గీత, ఎంతో పవిత్రమైన భగవద్గీతలో గీత గ్రంథంలో ఒక అధ్యాయం చదువుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తియోగ. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాఖ మస్వత్తం ప్రాహురవ్యయం ఛన్నాంసి యస్య పన్నాని యస్తం వేదస వేదవిత్ అధశ్చోద్వం ప్రస్తుతాస్య శాఖ గుణప్రవృద్ధ విషయప్రవాళాః అధస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం మస్సంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రస్తుతా పురాణి నిర్మాణ మోహాజిత సంజ్ఞోదోష అద్వైత్య నిత్య వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంగై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్తు న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శిష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్ష్యతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ శ్రోతం చక్షుస్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భూజ్ఞానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః యదాదిత్యగతం తేజో జగద్భాసేతే అఖిలం యచ్చంద్రమపి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చోషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పృచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్ణుమత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమో పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్వనేహ పరమాత్మే ద్విధాహృతయో లోకత్రయమావిశ్య బిభర్తవ్య ఈశ్వరः अस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतिदा पुरुषोत्तमः यो मामेवमस्समूढो जानाति पुरुषोत्तमं स सर्वविद्भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यस्य भारत. ओम तत्सत्. इति श्रीमद्भगवद्गीतासु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पंचदशोऽध्यायः. ओम तत्सत्. एतत्फलं श्रीकृष्णफलब्रह्मार्पणमस्तु. ओम सर्वे जनाः सुखिनो भवन्तु. लोकान् समस्ताः